మధ్యప్రాచ్యం మంటలు చల్లారడం లేదు. ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం, అమెరికా, ఇరాన్ల మధ్య చర్చల గుసగుసలు ఇవన్నీ కూడా ఒకే ప్రశ్న వైపు దారితీస్తున్నాయా? ఈసారి ఇజ్రాయెల్ లక్ష్యం తప్పిందా? అమెరికా వెనక్కి తగ్గుతోందా? ఓటమి అనే పదం ఎరుగని దేశంగా పేరుగాంచిన ఇజ్రాయెల్, హమాస్తో యుద్ధం తర్వాత, హెజ్బుల్లా దాడులు పెరిగిన తర్వాత, ఇరాన్ ప్రత్యక్ష హెచ్చరికల తర్వాత ఫస్ట్ టైం సీజ్ ఫైర్ మాట ఎందుకు వినబడుతోంది? ఇది శాంతి ప్రయత్నమా, లేదా వ్యూహాత్మక వెనకడుగా, లేదా యుద్ధం పొడిగించలేని పరిస్థితి? ఇజ్రాయెల్ లెబనాన్పై పూర్తిస్థాయి యుద్ధానికి వెళ్ళలేకపోతోందా? హెజ్బుల్లా రాకెట్ల వర్షం, డ్రోన్ల దాడులు, ఉత్తర ఇజ్రాయెల్లో ఖాళీ అవుతున్న పట్టణాలు ఇవి ఇజ్రాయెల్కు హెచ్చరికల్లా మారాయా అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. మరోవైపు చూస్తే ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే అమెరికా ఇరాన్పై ప్రత్యక్ష దాడి చేయకుండా మధ్యవర్తిత్వం ద్వారా సీజ్ ఫైర్ చర్చలు దేనికి సంకేతం? పాకిస్తాన్, ఒమన్, ఖతార్ లాంటి దేశాల మధ్యవర్తిత్వం అసలు ఎందుకు? అమెరికా నేరుగా మాట్లాడలేని పరిస్థితి వచ్చిందా? ఇరాన్ ఒంటరిగా చేయాలని అమెరికా ప్రయత్నం ఇప్పుడు బూమరాంగ్ అయిందా? రష్యా, చైనా పరోక్ష మద్దతు, బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం, డాలర్ ఆధిపత్యానికి సవాలు ఇవి అమెరికా వ్యూహాన్ని బలహీనపరిచాయా అనే అనుమానాలు ప్రస్తుతానికి వ్యక్తం అవుతున్నాయి. ఇక మరో బిగ్ ఇష్యూ ఏంటో తెలుసా? ఆయిల్ యుద్ధం. హెర్మూజ్ జలసంధి మూసేస్తామని ఇరాన్ హెచ్చరికలతో ప్రపంచం వణికిపోయినంత పని అవుతోంది. ప్రపంచ చమురు సరఫరాలు 20% అక్కడి నుంచే జరుగుతుండడంతో అన్ని దేశాలు వారెన్నాళ్ళు జరుగుతుందో అనే ఆందోళనలో ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. దీంతో అమెరికాకు మిత్ర దేశాలే హ్యాండ్ ఇచ్చాయి. యూరోప్ దేశాలన్నీ కూడా యుద్ధానికి మద్దతు ఇవ్వట్లేదు. నాటోలోనూ విభేదాలు పొడజూపాయి. పరిస్థితులన్నీ గమనిస్తే జియో పాలిటిక్స్లో అమెరికా ఒంటరిగా మిగిలిపోతుందా? అయితే ఇది నిజంగానే ఓటమికి సంకేతమా, లేక వ్యూహాత్మక రీసెట్ మాత్రమేనా? సీజ్ ఫైర్ అంటే వెనకడుగా, లేక మరింత పెద్ద దాడికి ముందు మాట? ఇజ్రాయెల్ వెనక్కి తగ్గిందా? అమెరికా రాజీ పడిందా? ఇరాన్పై చేయి సాధించిందా? ఇరాన్ ఒకవేళ పై చేయి సాధించిందా? ప్రపంచం కొత్త శక్తి సమీకరణాల వైపు వెళుతోందా? ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ సంబంధించి అలాగే ప్రెసిడెంట్ ఉన్నటువంటి కండిషన్ ఏమిటి అంటే, ట్రంప్ ఇచ్చిన గడువు పొడిగించుకుంటూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా వెనక్కి తగ్గిందా, లేదా ఇరాన్ వ్యూహం మార్చిందా, ఇజ్రాయెల్ భయపడుతోందా లాంటి డౌట్లు ఎన్నో ఉన్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి, అలాగే విశ్లేషణ అందించడానికి సీనియర్ విశ్లేషకులు అంది సత్యం గారు ఉన్నారు. అండ్ సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. సార్, ఓవరాల్గా చూస్తే కనుక యుద్ధానికి సంబంధించి ఇజ్రాయెల్ ఇప్పటి వరకు సెక్యూరిటీ ఫస్ట్ అనేటువంటి దూకుడు వ్యూహంతో ముందుకెళ్ళిపోయింది సార్. కానీ ఇప్పుడైతే లెబనాన్తో శాంతి చర్చల మాట, సీజ్ ఫైర్ దిశగా అడుగులు వేస్తోంది. అంటే హెజ్బుల్లా రాకెట్లు కానీ, డ్రోన్ దాడులు కానీ, ఉత్తర ఇజ్రాయెల్లో ఖాళీ అవుతున్న పట్టణాలు ఇవన్నీ కలుస్తున్నాయి సార్. ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ఈ ఓవరాల్ ఇష్యూస్ అన్నీ కలిపి చూస్తే ఇదొక వ్యూహాత్మకంగా వాళ్ళు వేస్తున్న వెనకడుగా భావించాలా, లేదా యుద్ధాన్ని నియంత్రించే ప్రయత్నం అనుకోవాలా సార్? ఇప్పుడున్న రంగంలో ఉన్నటువంటి 3 దేశాలు కూడా ఒకవైపు యుద్ధం విరమించాలనేటువంటి కోరిక ఉన్నప్పటికీ ఎవరి వ్యూహాలకు వాళ్ళు కట్టుబడి ఉన్నారు. వ్యూహాలను వదులుకోవడం లేదు. వదులుకొని బేషరతుగా వ్యవహరించట్లేదు. కాబట్టి ఎవరి జాగ్రత్తల్లో ఎవరి వ్యూహాలు వాళ్ళకు కట్టుబడే సీజ్ ఫైర్ ప్రకటించడమైనా, చర్చలైనా అంటున్నారు. తర్వాత రెండోది, ఒకవైపు గత 15 రోజులుగా అమెరికా ఇజ్రాయెల్ తోటి దాడులు చేయిస్తూనే తాను సీజ్ ఫైర్ అంటుంది. అట్లాగే ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తూనే లెబనాన్ ప్రధానమంత్రితో చర్చిస్తాం అంటున్నారు. కాబట్టి దాడులు అనేటువంటి ఒక ప్రెజర్ టాక్టిక్స్గా అమెరికా, ఇజ్రాయెల్ యూజ్ చేసుకుంటున్నాయి. కాబట్టి ఇవాళ అమెరికా సీజ్ ఫైర్ ప్రకటించినాక ఇరాన్ కూడా ప్రకటించింది. ఆ 2 దేశాల మధ్య దాడులు జరగట్లేదు. ఇవాళ గల్ఫ్ దేశాలు కూడా ఇవాళ ఫస్ట్ టైం 24 అవర్స్లో మా దేశాల మీద దాడి జరగలేదని చెప్పేసి 5-6 దేశాలు కలిపి సంయుక్త ప్రకటన చేసినాయి. రేపు ఇస్లామాబాద్లో జరిగేటువంటి చర్చలకు మేము హాజరు కావాలంటే ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడి చేయడానికి వీల్లేదని చెప్పేసి, అది కూడా చర్చల్లో భాగం అని చెప్పేసి ఇరాన్ డిక్లేర్ చేసింది. దాడులు జరిగితే మేము బైకాట్ చేస్తామని కూడా చెప్పింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయిల్కు ఆతురత ఉంది ఇరాన్ని లేకుండా చేయాలని.
ప్రతిసారి అమెరికా ఇట్లా కలిసి రాకపోవచ్చు, లేదా అమెరికాలో ఒక పాలకులు మారితే కూడా ఇబ్బంది కావచ్చు, లేదా లిమిటెడ్ సహకారం అందొచ్చు. కాబట్టి ఇప్పుడే లేపేసేయాలి ఇరాన్ని అని చెప్పేసేటువంటి వ్యూహంలో ఇజ్రాయిల్ ఉంది. తర్వాత మరొక అంశం కూడా ఇరాన్ ప్రకటించింది ఏంటంటే, ఇజ్రాయిల్ దాడులు ఆపకుండా చేయడానికి కారణం రేపు ఆదివారం నాడు నెతాన్యూ మీద విచారణ ఉంది ఇజ్రాయిల్లో. ఉమ్, కాబట్టి చర్చలు జరిగి ప్రశాంత వాతావరణం ఉంటే నెతాన్యూ ఆ చర్చలకు, ఆ విచారణకు హాజరు కావాల్సి వస్తుంది. అదే యుద్ధం ఆగకుండా కొనసాగుతుంటే దాన్ని వాయిదా వేయవచ్చు. కాబట్టి ఇది ఒక టాక్టిక్గా నెతాన్యాహు వాడుకుంటుండే యుద్ధాన్ని చెప్పేసి ఇరాన్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. కాబట్టి మనం ఈ దృష్ట్యా చూస్తే ఆ, ఆ ఇజ్రాయిల్ ముఖ్యంగా యుద్ధం విరమించడానికి సిద్ధంగా లేదు. దానికి ఇజ్రాయిల్ దేశం ఇంట్రెస్టా, నెతాన్యా ఇంట్రెస్టా అనేటువంటిది మనం ఇంకా 2-3 రోజులు గడిస్తే తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే యుద్ధానికి ముందే నెతాన్యాహు దరిదాపు డిఫెన్స్లో ఉన్నాడు ఆ దేశంలో. ఉమ్, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నటువంటి క్రమంలో యుద్ధం మొదలైంది. ఎస్ సార్. అసలు ప్రజల తిరుగుబాటు వెనకగొట్టడానికి యుద్ధం ప్రారంభించండి అనుమానం కూడా అందరికి వచ్చింది. ఉమ్, కాబట్టి ఇవాళ నెతాన్యాహు వ్యక్తిగత ఆ దేశ ప్రజల ఆమోదం కన్నా నెతాన్యాహు ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది ఇజ్రాయిల్ యుద్ధంలో. ఉమ్, కాబట్టి ఏదేమైనా ప్రపంచ దేశాలు మాత్రం ఏ వ్యూహం ఎట్లా ఉన్నాయండి, చర్చలు అయితే జరగాలి, ఈ కాల్పుల విరమణ కొనసాగాలన్నటువంటిదే కోరుకుంటున్నారు. ఎస్ సార్. ఎందుకంటే ఇవాళ ప్రపంచం సంక్షోభానికి పోతా ఉంది. ఇప్పటికే ఒక ఎగ్జాంపుల్ అన్ని దేశాలు చెప్పాల్సిన పని లేదు. మన దేశం ఎగ్జాంపులే ఇవాళ ఆ రేటింగ్ సంస్థలు యుద్ధం ప్రారంభం కాకముందు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియా గ్రోత్ రేటు 7.4% ఉంటుంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు 6.4కు పడిపోద్ది. ఇంకా యుద్ధం 10 రోజులు నడిస్తే 6కు పడిపోద్ది, 5.4కు కూడా పడిపోవచ్చు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ చేస్తారు. కాబట్టి పెద్ద దేశమైనటువంటి మన దేశం మీదనే ఇంత ఇంపాక్ట్ ఉంటే మిగతా దేశాలన్నీ కూడా ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎస్ కాబట్టి ప్రపంచ దేశాలకు కూడా ఆతృత ఉంది కాల్పుల విరమణ కొనసాగాలని, హర్ముద్ జలసంధి మూసేయకుండా నౌకలను రానివ్వాలని, తర్వాత మళ్ళీ యుద్ధం ప్రారంభించకుండా వాతావరణాన్ని కాపాడాలన్నటువంటి పట్టుదలలు కూడా ఉన్నాయి. ఈ ఆస్పెక్ట్లో ఇప్పటి వరకు ఈ రోజు వరకు వచ్చి ఉంది యుద్ధం. ఎస్ సార్. సార్, యుద్ధం చేసి చేసి ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఓటమి అనేటువంటి పదాన్ని అయితే అంగీకరించిన ఇజ్రాయెల్ సార్, గతంలో గాజా కానీ, సిరియా కానీ, లెబనాన్ ఇలా వీటిలో ఇరాన్ ప్రాక్సీలపై కూడా చాలా దూకుడుగా వ్యవహరించింది సార్, మనకు తెలుసు. కానీ ఇప్పుడైతే శాంతి చర్చల మాట మాట్లాడడం కానీ, సీజ్ ఫేర్ డిస్కషన్స్ తెరపైకి రావడం కానీ, ఇది ఓవరాల్గా చూస్తే కనుక మనం అనుకుంటున్నట్టుగా ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న ఒత్తిడి కారణం అంటారా, లేక ఒకవేళ ఈ వార్ ఇలాగే కొనసాగితే దేశీయంగా ఒత్తిడి పెరుగుతుందనే భయం ఎక్కువైపోయిందంటారా వీళ్ళకి? ప్రజల వ్యతిరేకత అమెరికాలో ట్రంప్కి ఎంత ఉందో ఉమ్, ఇజ్రాయెల్లో నెతాన్యాహుకు కూడా అంత ఉంది, అంత వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అసలు ఈసారి ఓడిపోతాడు అనేటువంటి పరిస్థితుల్లో యుద్ధం ప్రారంభించండి. తర్వాత చాలా దేశాల అధినేతలు ఎలక్షన్ల ముందర ఇతర దేశాలతో ఘర్షణ పెట్టుకొని నేనుంటేనే దేశ రక్షణ సాధ్యమైద్దని ప్రజలను ఊయింగ్ చేస్తారు. అనేక దేశాలు ఈ సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి నెతాన్యాహు కూడా ఆ టెక్నిక్ వాడాడు అనేటువంటిది ఒక అంచనా ఉంది. తర్వాత మరొక విషయం, ఇవాళ ఇజ్రాయిల్ ఇరాన్ తోటి సీజ్ ఫైర్ ప్రకటించింది కానీ లెబనాన్ తోటి ప్రకటించలేదు. లెబనాన్ తోటి ప్రకటించకపోతే మేము చర్చలు బైకాట్ చేస్తాం ఇరాన్ అన్నది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 రకాల ఇంటర్నల్గా ఇజ్రాయెల్ ప్రజల ఒత్తిడి ఉంది, తర్వాత లెబనాన్ ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉంది, హిజ్బుల్లా యొక్క దాడుల యొక్క ఒత్తిడి ఉంది. తర్వాత అమెరికా సీజ్ ఫైర్ పెట్టి చేసి చర్చలు జరుపుతున్నప్పుడు ఇజ్రాయెల్ ఒకటే దాడులు చేస్తే వేరువేరుగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. పిచ్చోడు ఒకవేళ ట్రంప్ కోపం వస్తే నేను ఆయుధాలు సప్లై చేయనని కూడా అంటాడు. కాబట్టి కొన్ని జాగ్రత్తలతోటి ఇజ్రాయిల్ ఇరాన్ సీజ్ ఫైర్ ప్రకటించింది కానీ ఇంకా లెబనాన్ మీద ప్రకటించలేదు. తర్వాత ఇవాళ ప్రకటన చేశాడు నెతాన్యాహు, నేను లెబనాన్ మీద దాడులు చేసుకుంటూనే చర్చలు జరుపుతాడు. ఇది యుద్ధ నీతి కాదు, దాడులు చేసుకుంటూనే చర్చలు జరుపుతున్నది. అంటే గత నెల రోజులుగా దాడులు చేసుకుంటూనే ఇరాన్ రావాలి అని అమెరికా ఎట్లయితుందో ఇప్పుడు ఇజ్రాయిల్ విజ్ఞప్తి కూడా లెబనాన్ మీద అట్లనే ఉంది. కాబట్టి అది కరెక్ట్ కాదు, అంతర్జాతీయంగా ఏ డయాస్ మీద కూడా అట్టు ఉండదు. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిష్కరించాలంటే ఇజ్రాయిల్ వెనక్కు తగ్గాల్సిందే. ఎస్ సార్. సార్, ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. హెజ్బుల్లా పవర్ గురించి మాట్లాడుకుంటే హెజ్బుల్లా దగ్గర ఉన్నటువంటి లాంగ్ రేంజ్ మిసైల్ కావచ్చు సార్, అలాగే డ్రోన్ సామర్థ్యం కావచ్చు, ఇక వాళ్ళకి స్పెషల్ సపోర్ట్ ఇరాన్.
ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ సైనిక లెక్కలన్నీ మార్చేసాయనుకోవచ్చా సార్? అంటే ఒక రేంజ్‌లో చెప్పాలంటే పూర్తి స్థాయిలో లెబనాన్ యుద్ధం చేస్తే ఇజ్రాయెల్‌కు భారీ నష్టం జరుగుతుందని అంచనా వేసిందనుకోవచ్చా? ఒకటి లాంగ్ రేంజ్ మిజైల్స్ ఏం అవసరం లేదు హిజ్బుల్లాకు. హ్మ్. ఎందుకంటే లెబనాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య తక్కువ దూరం ఉంది. కాబట్టి వాళ్ళకున్న మిజైల్స్ చాలు అంతో ఇంతో నష్టపరచడానికి. తర్వాత ఇరాన్‌ని అమెరికా ఎంత నష్టపరిచిందో, ఇజ్రాయెల్‌ని ఆ మేరకు ఇరాన్ దెబ్బతీయగలిగింది. ఇరాన్‌ని ఎట్లయితే ఇజ్రాయెల్ దెబ్బతీసిందో, ఇజ్రాయెల్‌ని కూడా వదిలిపెట్టలే. వాళ్ళు పూర్తిగా సేఫ్టీ ఉంటాం, ఐరన్ డోమ్ ఉంది అని చెప్పేసి అనుకున్న ఇజ్రాయెల్ టార్గెట్స్ చాలా ఛేదించింది ఇరాన్. కాబట్టి ఇవాళ హిజ్బుల్‌తో పెట్టుకుంటే హిజ్బుల్ స్వల్పకాలిక దూరంతోటే మిజైల్స్ ప్రయోగించగలదు. ఎందుకంటే బోర్డర్‌లే ఉంది కాబట్టి లెబనాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య జోర్డానే ఉంది దగ్గర. కాబట్టి తేలికగా ఆ టార్గెట్స్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఏ మేరకు నష్టపడ్డా ఇజ్రాయెల్ ప్రజల వ్యతిరేకత ఇంకా ఎక్కువ పెరుగుద్ది. అందుకని బహుశా ఇజ్రాయెల్ కొంత వెనకకు తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది. యెస్ సార్. అండ్ అమెరికా అండర్ కరెంట్‌గా కొన్ని విషయాల్ని ఏమైనా అంటే ముందుకు తీసుకెళ్తోందా? జస్ట్ లైక్ సార్ అంటే అమెరికా, ఇరాన్ మధ్య డైరెక్ట్‌గా యుద్ధం జరగకుండా ఒక మధ్యవర్తిత్వం ద్వారా కూడా సీజ్ ఫైర్ డిస్కషన్స్ జరుగుతున్నాయన్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్న వార్తలు సార్. ఇది ఒకవేళ అమెరికా వ్యూహాత్మక వెనకడుగుగా చూడాలంటారా? లేక ఒక పెద్ద యుద్ధాన్ని నివారించే ఒక డిప్లొమాటిక్ స్టెప్‌గా చూడాలా సార్ ఇది? ఇది ఖచ్చితంగా డిప్లొమాటికే. హ్మ్. ట్రంప్‌కు గాని, నెతాన్యాహుకి గాని యుద్ధం ఆపేసి ఇరాన్ గెలిచింది అనడం ఇష్టం లేదు. అందుకని ప్రతి గంటకు ఒక ప్రకటన చేస్తుండు. ఇరాన్ దిగొచ్చిందని, ఇరాన్ రిక్వెస్ట్ చేసిందని, ఇరాన్ బతిమలాడుతుందని, ఇరాన్ ఒక్క నైట్ స్మాష్ చేస్తుందని. ఇటువంటివన్నీ ఎందుకు ప్రకటిస్తున్నట్టే ఇరాన్ని హీరో అనుకోకుండా వియత్నాంని అనుకున్నట్టుగా ఇరాన్ని కూడా ప్రపంచ ఉండేటువంటి మీడియానేమో ఇరాన్ హీరోగా ఎప్పుడు ప్రకటించాలని చూస్తుంది యుద్ధం ముగిస్తే. కాబట్టి ఇదంతా గమనించినటువంటి ట్రంప్ స్వదేశంలో ఇమేజ్ దెబ్బతినకుండా రేపు మధ్యంతర ఎన్నికల రాష్ట్రాలు జరిగే సమయంలో ఇది కరెక్ట్ కాదనుకొని ప్రతి గంటకు ఒక ప్రకటన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది వ్యూహాత్మక డిప్లొమాటిక్ వెనకడిగే తప్ప శాశ్వతంగా ఇరాన్ నుంచి దూరంగా ఉండాలి అనేటువంటిది కాదు. అయితే మరి ఎందుకు వెనకడుగేస్తున్నాడు అంటే ప్రజల ఒత్తిడి. అమెరికన్ ప్రజలు ఇష్టపడలేదు. సర్వేలు చేశారుగా, యుద్ధాన్ని 64% మంది ఇష్టపడలేదు. ట్రంప్ని కూడా ఇష్టపడలేదు. దరిదాపు 63% మంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారని. కాబట్టి ప్రజాభిప్రాయానికి తలొగ్గక తప్పదు. అందుకని రెండోది ఇంకో ప్రమాదం ఉంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ట్రంప్ మీద పార్లమెంట్లో వ్యతిరేక తీర్మానం చేసే అవకాశం ఉంది, అవిశ్వాస తీర్మానం. అటువంటప్పుడు మన దేశంలాగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తే పార్టీ నిరోధక చట్టం అమెరికా లేదు. ఏ పార్టీలో ఉన్నవాడు ఏ పార్టీకైనా స్వేచ్ఛగా ఓటేయచ్చు. కాబట్టి ఇందులో డెమోక్రట్లే కాకుండా కొద్ది తేడా ఉంది. రిపబ్లికన్లు కూడా చాలామంది ఇష్టపడలేదు దాన్ని. కాబట్టి ఏదేమైనా అటువంటి ప్రమాదం కూడా పొంచి ఉందేమని చెప్పేసి ట్రంప్ అనుమానిస్తుండు. కాబట్టే వ్యూహాత్మకంగా లేదా డిప్లొమాటిక్గా వెనకాడు వేసినట్టుగా ట్రంప్ ఇతరులను నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. Yes, sir. రేపు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాక మళ్ళీ ఇట్నే బిహేవ్ చేస్తాడా లేదా అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం. డెఫినెట్లీ సార్. అండ్ ఈ మధ్యవర్తిత్వం ఏంటి సార్? ఈ 3 దేశాలు పాకిస్తాన్‌లో అంటే ఒమన్ కానీ, ఖతార్ కానీ అండ్ పాకిస్తాన్ అంటే అమెరికా డైరెక్ట్‌గా ఇరాన్‌తో డిస్కషన్స్ చేయకుండా ఈ పాకిస్తాన్, ఒమన్ అలాగే ఖతార్ ఇలాంటి దేశాల ద్వారా ఈ మెసేజెస్ పంపడం అంటే ఇది ఒక రకంగా చూస్తే కనుక అమెరికా యొక్క దౌత్య బలహీనానికి ఒక సంకేతంగా భావించాలా? లేదా చాలా గోప్యంగా చర్చలు జరిపే ఒక సాధారణ పద్ధతిగానే చూడాలా సార్ దీన్ని? ఇది సాధారణ పద్ధతి. ఎందుకు సాధారణ పద్ధతి అంటున్నంటే పాక్ అమెరికా మిత్ర దేశం. దరిదాపు నెలకోసారి మున్నీరు పోయి సలహాలు తీసుకొని వస్తుండు అవును. అమెరికా దగ్గర. డైరెక్ట్ ఆయన కూడా ట్రంప్ వైట్ హౌస్లో మున్నీరు కూర్చోబెట్టి మర్యాద చేస్తుండు. అవును. ప్రెసిడెంట్ను ప్రధానమంత్రికి చేస్తే వేరు, కానీ ఒక సైన్య అధ్యక్షునికి ఆ స్థాయిలో మర్యాదలు ఇవ్వటం అంటే పాకిస్తాన్ చేతులు ఉంచుకోవటమే. రెండో వైపు ఇమ్రాన్ని మెసలకుండా చేసింది కూడా ట్రంపే. ఆ ఇమ్రాన్ 2-3 సార్లు అధికారంలో రాగానే అమెరికా వ్యతిరేక ప్రకటనలు చేసిండు. ఇప్పుడున్నటువంటి విదేశాంగ మంత్రి కూడా అటువంటి ప్రకటనలు చేసిండు. కాబట్టి వాటి ప్రభావం పడకుండా ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తుండు ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి, ప్రెసిడెంట్, సైన్యాధ్యక్షునికి. కాబట్టి వాళ్ళ చేతుల్ని పెట్టడం వల్ల చర్చలు
అమెరికా డైరెక్షన్నే పాక్ వ్యవహరించే అవకాశం ఉంది. స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదు పాకిస్తాన్. కాబట్టి సహజంగానే పాకిస్తాన్ ఆధ్వర్యంలో చర్చలు జరగటం అనేది అమెరికాకు సేఫే. తర్వాత ఇరాన్ ఏదో ఒక దేశం మొత్తం మీద పాకిస్తాన్కు శత్రువు అయితే కాదు. కాబట్టి శత్రువు కాదు కాబట్టి అమెరికాను కాదని ఇరాన్కు మిత్రుడు అని మనం మిత్రత్వం నిలబడదు. కానీ అయినా సరే ఆ, ఆ, పాకిస్తాన్ ఓకే అనిపించేంత సంబంధాలు ఉన్నాయి ఇరాన్కు. కాబట్టే ఇరాన్ కూడా యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ చర్చలకు పోస్ట్గా పాకిస్తాన్ ఉండటం అనేది పాకిస్తాన్ ప్రెస్టేజ్ని, వాళ్ళ దేశ నాయకుల యొక్క ప్రెస్టేజ్ని పెంచుతుంది. మన వాళ్ళు ఇండియా నుంచి కొన్ని వ్యంగ్యమైనటువంటి ప్రకటనలు చేయటం, వ్యంగ్యంగా వ్యవహరించడం చేస్తున్నారు. అనేక పోస్టింగ్లు పెడుతున్నారు వ్యంగ్యంగా. మనం ఇనిషియేషన్ చేయలేక ఎదుటోడు ఇనిషియేషన్ చేస్తే అది తక్కువ చేసి చూపెట్టడానికి ఇటువంటి వ్యంగ్యమైనటువంటి పెడుతున్నారు. వాస్తవానికి ఈ ఇనిషియేషన్ భారతదేశం తీసుకోవాలి, భారతదేశ ఆధ్వర్యంలో చర్చలు జరగాలి, భారతదేశానికి ఉన్నటువంటి ప్రతిష్ట ముందు కొనసాగేది. కానీ అనుమానం ప్రకటించే వాళ్ళు ఏమంటారంటే, అరే పాకిస్తాన్ని కాదని పోయినా, పాకిస్తాన్ పరువు పోయినా అది ఫీల్ అవ్వదు. కానీ చర్చలు కాదని దేశాలు పోతే ఇండియా పరువు పోద్ది, పరువు పోగొట్టుకొని సిద్ధంగా లేదని కాబట్టి చర్చలకు ప్రాతినిధ్యం వహించట్లేదని ఇండియా వైఖరిని సమర్థించే వాళ్ళు అంటారు. ఏమైనా ఒకటే, మధ్యవర్తిని పెద్దగా డిగ్రేడ్ చేసి చూడరు. ప్రయత్నం చేసింది భారతదేశం, కానీ విఫలమైన చర్చలు మరోసారి కూర్చునే అవకాశం ఉందన్నది ఖచ్చితంగా స్టేటస్ నిలబెడుతుంది. కాబట్టి భారతదేశం ఈ సమయంలో అంటి ముట్టనట్టుగా ఉంటాం అనేటువంటిది కరెక్ట్ కాదు. దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు దేశ ప్రజల క్షేమం కోసం తప్ప మనకి ఇంకే ఇంట్రెస్ట్ లేదని దానికి ఇంకొక కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ప్రపంచ శాంతే ప్రపంచంలో ఉన్నటువంటి సంబంధాలు ఒక దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇవాళ ఇంటర్నేషనల్ ట్రేడ్ మెయిన్ కాంపోనెంట్ జీడిపిలో. ఇప్పుడు ఆర్మూర్ జలసంధి మూసేస్తే అన్ని దేశాలు తలకిందులు అవుతున్నాయిగా. అన్ని దేశాలు తలకిందులైనప్పుడు భారతదేశం యొక్క ప్రాస్పెక్ట్ ఒక్కటే ఎట్లుంటుంది? భారతదేశ నౌకలు కూడా ఆగిపోయినాయిగా. కాబట్టి భారతదేశంతో పాటు ఇతర దేశాల యొక్క భవిష్యత్తు కూడా అంతర్జాతీయ సంబంధాలు నిర్ణయించబడి ఉంటాయి. కాబట్టి మన పాత్రను మనం నిర్వహించలేదనేది నాకున్న అభిప్రాయం ఇప్పటికి కూడా. ఎస్ సార్, ముందుగా అసలు అంటే ఒక ఆయిల్ షాక్ భయం అయితే పట్టేసుకుంది సార్ అందరికీ కూడా. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఇవి తీసుకునేటువంటి డెసిషన్స్ని ఈ నిర్ణయం కూడా అంటే ఆయిల్ షాక్ భయం ఎఫెక్ట్ చూపించిందంటారా? ఎందుకంటే ఇరాన్ ఆల్రెడీ మనం అనుకున్నట్టు హెర్మూజ్ జలసంధికి సంబంధించి మూసేస్తామని హెచ్చరించడం ప్రపంచ చమురు సరఫరాపైనే తీవ్ర ఎఫెక్ట్ పడుతుంది సార్, అది మనకు తెలుసు. సో ఈ భయమే అమెరికా, ఇజ్రాయెల్ డెసిషన్స్ అన్నింటికి కూడా ఎఫెక్ట్ అయిందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నాడే రష్యా మీద అనేక నియంత్రణలు పెట్టి యూరోప్ దేశాలు ఇంపోర్ట్ చేసుకోవద్దని ఆంక్షలు పెడితే యూరోప్ మొత్తం కూడా రష్యాని తీసుకోవడం ఆపేసినాయి. ఏదో ఒకటార దేశం తప్ప నాటో దేశాలన్నీ ఆపేసినాయి. అట్నుంచి రష్యా నుంచి గ్యాస్ లేదు, ఆయిల్ లేదు ఇప్పుడు యూరోప్. సో అటువంటప్పుడు అవి అవి డిఫెన్స్లు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాయి. తర్వాత రెండో వైపు ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ హార్ముజ్ జలసంధి నుంచే రావాలి. హార్ముజ్లు కాకుండా రెడ్ సీ నుంచి కూడా రావచ్చు. కానీ రెడ్ సీ నుంచి వస్తే అది 16,000 కిలోమీటర్ల దూరం పెరుగుద్ది. కాబట్టి ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా యుద్ధం ఆగిపోయి హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తే అన్ని హ్యాపీ, అన్ని దేశాలు కూడా. ఇంకా పర్టికులర్ మాట్లాడాలంటే మనం ఎట్లయితే 88% ఆయిల్ని మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆల్మోస్ట్ చైనా కూడా ఆ స్థాయిలో ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆయిల్ డిపెండెన్సీ ఇండియాకి ఎట్టుందో చైనా కూడా అంతే ఉంది. కాబట్టి ఈ రెండు కూడా ఇప్పుడు ఎందుకు సేవ్ అవుతున్నాయంటే రష్యా సప్లై చేస్తుంది. రెండు దేశాలకు కూడా రష్యా ఆయిల్ సప్లై చేస్తుంది కాబట్టి కొంత మేరకు ఆ నడక కొనసాగిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చైనాకి ఇంకా ఎక్కువ కోరిక ఉంటుంది. చైనా ఇరాన్ మీద కొంత ప్రెజర్ కూడా పెట్టిందని మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ చర్చలకు అయితే ఇది 15 రోజులు, నెల రోజుల్లో ఈ అవకాశం వస్తే ఇరాన్ నుంచి మెయిన్ సప్లైదారుడు ఇరాన్ ఎవరికంటే చైనాకే. కాబట్టి మనకు కూడా సప్లైదారుడు ఉండే 19 వరకు. అమెరికా ఆంక్షలతోటి మనం ఇరాన్ నుంచి సప్లై చేసుకోలేకపోయినాం. ఇప్పుడు మళ్ళీ 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు మొన్న ఇరాన్ నుంచి నౌకలు వచ్చినాయి. ఎందుకంటే ఆయిల్ సంక్షోభం అన్ని దేశాల్లో ఆయిల్ సంక్షోభం సృష్టించి చర్చలు అమెరికా మీద ఒత్తిడి తేవాలని హార్ముజ్ జలసంధిని మూసేసింది ఇరాన్. వాస్తవానికి ఈ ఏషియా దేశాల మీద వేటితోటి వ్యతిరేకతతో చేయాలి పని. అన్ని దేశాలు కూడా పట్టించుకోవాలి యుద్ధం గురించి. అమెరికాలో ఒత్తిడి తేవాలనేదేమో ఇరాన్ ప్రయత్నిస్తే అమెరికాను
దీనికి కౌంటర్గా అంటే అన్ని దేశాల ప్రజలు తిరుగుబాటు చేస్తే అమెరికా వ్యతిరేక తిరుగుబాటుగా మారుద్ది. అందుకని సాధ్యమైనంత వరకు రిలీఫ్ ఇవ్వాలని చెప్పేసి రష్యా సప్లై చేసుకోవచ్చు, ఇరాన్ సప్లై చేసుకోవచ్చు, ఇంకెవరైనా సప్లై చేసుకోవచ్చు అని వారికి రిలాక్స్ ఇస్తుంది అమెరికా. అంటే ఇరాన్ ఆర్ముజ్ జలసంధితోటి ఏ విధమైతే పన్నిందో దాన్ని కౌంటర్ చేయడానికి అదర్ నేషన్స్ నుంచి పర్మిషన్స్ ఇచ్చుకుంటూ వస్తుండు ట్రంప్. కాబట్టి ఇటువంటి క్రక్స్లో ఇప్పుడు ఇతర దేశాలు ఉన్నాయి. సార్ అండ్ ముఖ్యంగా ఒక రకమైనటువంటి ఎకనామికల్ ప్రెషర్ అయితే వస్తుంది. అంటే ఆర్థిక ఒత్తిడి అయితే మాత్రం అమెరికాని కూడా తాకింది, నో డౌట్. అది మనకు కూడా తెలుసు. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఇప్పటికే చాలా వరకు ద్రవ్యోల్బణంతో చాలా ఇబ్బందులు పడుతుంది సార్. మరి ఈ టైంలో మధ్యప్రాచ్యంలో అయితే ఒకవేళ మరింత బిగ్ వార్ జరిగితే ఈ ఆయిల్ రేట్స్ కూడా, చమురు ధరలు కూడా చాలా భారీగా పెరిగే అవకాశం ఉంది సార్. సో ఇలాంటివన్నీ ఆలోచించి ఈ ఆర్థిక ఒత్తిడి కారణంగానే అమెరికా మెయిన్ వెనక్కి తగ్గింది అనుకోవచ్చా సార్? డాలర్ ఇంపార్టెన్స్, అమెరికా ఇంపార్టెన్స్ పడిపోతూ ఉంది. ఎందుకంటే గతంలో అమెరికన్ ట్రెజరీ బాండ్స్ ప్రపంచ దేశాల దగ్గర $18 ట్రిలియన్ ఉన్నాయి. ఇతర ప్రపంచ దేశాల దగ్గర అమెరికన్ ట్రెజరీ బాండ్స్ సెక్యూరిటీస్. ఇప్పుడు గత 5 ఏళ్లుగా తగ్గుతూ 2015లో $18 ట్రిలియన్ ఉంటే ఇప్పుడు $9 ట్రిలియన్ తగ్గింది. అంటే ఆమె విదేశీ మారక రూపంలో అమెరికా సెక్యూరిటీని దాచుకునేటువంటి వాల్యూమ్ తగ్గిపోయింది, 50% తగ్గింది. ఇదొకటి అమెరికా ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని చూడటానికి. తర్వాత ఇతర ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి వాళ్ళ ఫారిన్ కరెన్సీని, రిజర్వుల్ని డాలర్ రూపంలో దాచుకున్నాయి. అది 64% ఉండేది రిజర్వుల్లో డాలర్లు, ఇప్పుడు 56% తగ్గినాయి. అంటే డాలర్ ఇంపార్టెన్స్, అమెరికా ఇంపార్టెన్స్ తగ్గుతుంది. అంటే అట్లాగే విదేశీ కరెన్సీలు, ఇతర కరెన్సీల రూపంలో గతంలో 2.5% మాత్రమే రిజర్వులు ఉండేవి, ఇప్పుడు 6.4% పెరిగింది. అంటే ఫారెన్ రిజర్వ్స్లో ఇతర దేశాల కరెన్సీ పెరుగుతుంది, అమెరికన్ డాలర్ల పాత్ర తగ్గుతుంది. దీంతో అమెరికా ఒత్తిడికి లోనవుతుంది. దాన్ని నిలబెట్టుకోవటానికి ట్రంప్ అమెరికా మేడ్ ఫస్ట్ లేదా అమెరికా మేక్స్ ఫస్ట్ అని చెప్పేసి గతంలో ప్రకటించాడు. ఇవన్నీ కూడా టారిఫ్ని ప్రయోగించడం, తర్వాత యుద్ధాలు చేయటం, ఇవన్నీ కూడా అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి, డాలర్ నిలబెట్టుకోవటానికి ఖచ్చితంగా దీని వెనకాల ఆర్థిక విషయం ఉంది మీరు అడిగినట్టుగా. ఎస్ సార్. అంటే ఓవరాల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే కనుక అంతర్జాతీయంగా అమెరికా ప్రభావం ఏమైనా తగ్గుతోందనే సంకేతాలు వినబడుతున్నాయంటారా? ఎందుకంటే అమెరికా సార్, అంటే అమెరికా మిత్ర దేశాలు ఉన్నాయి, అంటే యూరోప్ దేశాలు కావచ్చు, ఇజ్రాయెల్కు పూర్తిగా మద్దతు ఇవ్వడంలో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నాయి, అంటే జాగ్రత్తగా చూస్తున్నాయి సార్. అంటే ఇది అమెరికాకి ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం తగ్గుతుందనే ఒక సూచన అంటారా, ఒక సంకేతం అంటారా? ఖచ్చితంగా ఇట్స్ అన్ ఇండికేషన్. ఎందుకంటే ఎస్ సార్, ఇవాళ ఆర్ముజ్ జలసంధికి యుద్ధానికి రారంటే అన్ని నాటో దేశాలు రిజెక్ట్ చేసినాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోటేదో పిలిపిస్తే దాన్ని కూడా రిజెక్ట్ చేసినాయి. తర్వాత వాళ్ళ ఏరోడ్రమ్స్ వాడుకోవటానికి, ఎయిర్పోర్ట్లు వాడుకోవటానికి వీల్లేదని నిషేధాలు పెట్టినాయి అమెరికా మిత్ర దేశాలే. కాబట్టి ఇవన్నీ చేస్తున్నాయి అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ ఉండని ఒక హెచ్చరిక జారీ చేశారంటే దాని ఇంపార్టెన్స్ తగ్గినట్టే. అంటే దానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ దానికి ఇచ్చే పాత్ర తగ్గినట్టే. అట్లని విడిపోతారని కాదు. తర్వాత రెండవది, యూరోప్ దేశాల మీద కానీ, నాటో దేశాల మీద కానీ సోవియట్ యూనియన్ ఉన్నాడు ఉన్నటువంటి వారసా ఒత్తిడి ఇవాళ నాటో దేశాల మీద లేదు. ఒక రష్యా దేశం తప్ప నాటో కూటమిగా లేదు. ఆనాడు ఉన్న సోషలిస్ట్ దేశాలు 14 దేశాల కూటమి లేదు, ఇప్పుడు అది కొలాప్స్ అయి ఉన్నది. కాబట్టి నాటోకి వచ్చినటువంటి అత్యంత ప్రమాదం ఏం లేదు ఇమ్మీడియట్గా. కాబట్టే ట్రంప్ చెప్పిన మాట నాటో దేశాలు వెంటనే వినడం లేదు, వినాల్సిన స్థాయిలో కూడా వినడం లేదు. ఎస్ సార్. అండ్ మోరోవర్ ముఖ్యంగా ఇరాన్ వైపు నుంచి చూద్దామండి. రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా పశ్చిమ దేశాలకి వ్యతిరేకంగా నిలిచింది సార్. మరి సరిగ్గా అదే టైంలో చైనా కూడా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ వస్తోంది. సో ఈ రెండు దేశాల పరోక్ష మద్దతు ఇరాన్కి అయితే వ్యూహాత్మకంగా బలం ఇచ్చిందంటారా ఇరాన్ వైపు నుంచి ఆలోచిస్తే? ఖచ్చితంగా బలం ఇచ్చింది. ఎందుకంటే యుక్రెయిన్ యుద్ధం మీద రష్యా వాడినటువంటి ఇవన్నీ కూడా ఆయుధాలు, ముఖ్యంగా డ్రోన్స్ ఇరాన్ సప్లై చేసినాయి. రష్యా వాడిన డ్రోన్స్ మొత్తం ఇరాన్ సప్లై చేసినాయి, రష్యా వాడింది ఉక్రెయిన్ మీద. తర్వాత ఇరాన్ మిజైల్స్ లేదా ఇరాన్ మిజైల్స్ అనుకున్నటువంటి టెక్నాలజీస్ అన్నీ కూడా రష్యా సప్లై చేసినాయి. అది యుద్ధం సందర్భంగా చేసినాయి కావు. ఇరాన్ని బలోపేతం చేయడానికి
రష్యా సపోర్ట్ ఇచ్చింది. అట్లాగే చైనాకు దానికి మిత్రదేశంగా ఉంది. తర్వాత చైనాకున్న లాభం ఏమిటంటే ఇరాను డాలర్ల సప్లై చేయట్లా, ఆయిల్ సప్లై చేస్తుంది. ఆ ఆయిల్ని డాలర్ల సప్లై చేయకుండా యువాన్లలో సప్లై చేస్తుంది, ఓన్ కరెన్సీకి ఇస్తుంది. కాబట్టి అయినా చైనాకు పెద్ద సౌలభ్యం కాదు అది. కాబట్టి అత్యంత మిత్ర దేశాలకు ఉన్నాయి ఆ రెండింటి మధ్య సంబంధాలు. ఇప్పుడు యుద్ధానికి నిజంగానే ఇవాళ చైనా ఖండించింది. మేము ఎక్కడెక్కడ అమెరికన్ షిప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే ఇరాన్ అంత అక్యురేట్గా కొట్టిందని చెప్పేసి అమెరికా, ఇజ్రాయెల్ అంటే అటువంటి పని చేయలేదు అని చెప్పేసి చైనా ఖండించింది. అట్లా చేసుంటే ఏదన్నా కొన్ని ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీస్లో రుజువులు దొరికే అవకాశం ఉంది. ఏదేమైనా మీరు అన్నటువంటి ఒకటి అది బలం, నైతిక బలం, తర్వాత సాంకేతిక బలం, ఈ రెండు కూడా చైనా, రష్యా, ఇరాన్కు ఉపయోగపడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్ అంచనా తప్పింది ఆ విషయంలోనే. వారం రోజుల్లో ఇరాన్ ఆక్రమిస్తాం అనుకుంటే ఇప్పటికి 40 రోజులు దాటింది. ఈ రెసిస్టెన్స్లో ఒకటే రిలేటివ్ బలం. ఎయిర్ స్ట్రైక్స్ అయితే అమెరికాకు, ఇజ్రాయెల్కు 100 రెట్లు ఎక్కువ ఇరాన్ కన్నా ఎయిర్ స్ట్రైక్స్. ఎప్పుడైతే యుద్ధం భూతల యుద్ధంగా మారింది అనుకోండి, అప్పుడు ఈక్వలే రిలేటివ్గా. రెండు దేశాలకు అయితే 60 కావచ్చు, ఇరాన్ 40 కావచ్చు. అంటే ఆ రేషియో తగ్గిపోద్ది. ఎందుకు తగ్గిపోద్ది అంటే వాళ్ళు ఎక్కడో దేశం నుంచి అమెరికా సైనికులకు 50,000 మంది రావాలి, తర్వాత ఇజ్రాయెల్ సైన్యం ఒక 20,000 30,000 రావాలి. 80,000 వచ్చి యుద్ధం చేస్తే దరిదాపు IRGC కానీ ఇవి కానీ ఇరాన్ ప్రజలు కానీ దరిదాపు 10 లక్షల మంది సిద్ధంగా ఉన్నారు, యుద్ధం చేసుకోరు. కాబట్టి భూతల యుద్ధం మారినప్పుడు రిలేటివ్ స్ట్రెంత్ ఇరాన్కు అడ్వాంటేజ్గా మారుద్ది. 90:10 ఉన్నది. ఇరాన్, ఇజ్రాయెల్ శక్తి ఎయిర్ స్ట్రైక్స్లో 100 ఉంటే 90 ఉంటే ఇరాన్ 10. కానీ ఇప్పుడు ఇది ఈ భూతల యుద్ధానికి దిగితే ఆ రెండు దేశాల స్ట్రెంత్ 60 అయితే ఇరాన్ ఒక్కటే 40 ఉంటుంది. ఎందుకంటే చేతులుండే ఆయుధాలు, సైనికుల సంఖ్యగా నిర్ణయించేది. ఆ అనుభవం మొన్న ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉంది. హార్మాజ్ అనేటువంటి సంస్థని ప్రోత్సహించి అమెరికా యుద్ధానికి దిగింది తాలిబాన్ల మీద. కానీ 20 ఏళ్ళు చేసినాక మాకు $1.7 ట్రిలియన్ ఖర్చు అయింది. తర్వాత 1,200 మంది సైనికుల్ని కోల్పోయినాం, మాకు అవసరమా ఇటువంటిది చేయటం అని చెప్పేసి మళ్ళీ ఎవరి మీద అయితే పోరాడతామన్నదో ఆ తాలిబాన్లకి ఒప్పజెప్పిపోయింది. కాబట్టి భూతల యుద్ధానికి దిగినప్పుడు రిలేటివ్ స్ట్రెంత్ అమెరికా, ఇజ్రాయెల్కు అబ్సల్యూట్ స్ట్రెంత్ కాకుంటే ఏదో రిలేటివ్ అడ్వాంటేజ్ మాత్రమే ఉంటుంది. ఎస్ సార్, ఇక్కడ ఖచ్చితంగా మనం ఇరాన్ యొక్క తెలివితేటల గురించి ఆలోచించాలి. ఎందుకంటే సార్, ఇరాన్ డైరెక్ట్గా వారిలో దిక్కుండా అంటే కొన్ని ప్రాక్సీ గ్రూపులు వాటి ద్వారా కూడా ఈ ప్రెషర్ పెంచింది సార్. హెజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, ఇతర మిలీషియా గ్రూపులన్నీ. అయితే ఇవన్నీ కూడా ఇజ్రాయెల్కు యుద్ధ ప్రమాదాన్ని బాగా తెచ్చాయనుకోవచ్చా? ఇజ్రాయెల్ ఒక రకంగా చెప్పాలంటే భయపడుతోంది అనుకోవచ్చా? ఇజ్రాయెల్ ఈ గ్రూప్స్ తోటి భయపడింది ఏం లేదండి. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీస్ ఈ గ్రూపుల దగ్గర లేవు, ఇరాన్ దగ్గర కూడా లేవు, ఒక మాటకు చెప్పాల్సింటే. కాబట్టి భయపడే స్థితిలో లేదు. తర్వాత ఇజ్రాయెల్కి అబ్సల్యూట్గా అమెరికా ఆయుధాలు సప్లై చేస్తుంది. కాబట్టి ఇంకా భయపడే ప్రశ్నే లేదు. కానీ దానికి ఉన్నటువంటి నెతాన్యాహుకు ఉన్నటువంటి భయం ఏంటంటే ఈ గ్రూప్స్ అన్నీ కూడా నెతాన్యాహుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సపోర్ట్ చేస్తున్నాయి ఇజ్రాయెల్లో. ఎలక్షన్లో ఒంటరి చేసేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తుంటే ఈ గ్రూపులన్నీ కూడా సహకరిస్తున్నాయి. ఆఖరికి ఇరాన్ కూడా సహకరించే అవకాశం ఉంది. కాబట్టి ఆ భయంతో నెతాన్యాహు ఇజ్రాయెల్ని ఇంకా అలర్ట్ చేసి యుద్ధంలో కొనసాగిస్తూనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ దేశంలో అధికార పార్టీకి అది ఒక అడ్వాంటేజ్, యుద్ధం చేస్తుంది. అది ఒక్క మాట. ఇరాన్ కూడా అదే వచ్చిందిగా. యుద్ధం ప్రారంభం కాకముందు ఖొమేని వ్యతిరేక ప్రదర్శనలు జరిగినాయి. ఇప్పుడు మాత్రం అందరు కలిసి అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు చేస్తారు. అది ఇజ్రాయెల్ కూడా అది ఆ సూత్రం వర్తిస్తుంది. సార్, చివరిగా క్లుప్తంగా ఒక్క మాట మాట్లాడుకుందామండి. అంటే ఓవరాల్గా ఈ వార్ని విస్తరించకుండా నియంత్రించేటువంటి ఒక తాత్కాలిక దౌత్య ప్రయత్నంగా భావించాలంటారా రేపటి ప్రయత్నాన్ని? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ విస్తరిస్తేనే ఈ క్రైసిస్ని, ఇరాన్ యుద్ధం విస్తరించకపోయినా క్రైసిస్ని విస్తరించగలిగింది. అంటే అన్ని అరబ్ దేశాల్లో ఉన్నటువంటి 8-9 దేశాల ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడి చేయడంతో అమెరికాకు నష్టం కలిగించగలిగింది. తర్వాత ఈ అరబ్ దేశాల యొక్క కాన్ఫిడెన్స్ దెబ్బతీసింది. అమెరికా ఉన్నంతసేపు మాకేం కాదనుకున్నాయి దేశాలు, కానీ అన్ని కొలాప్స్ అయినాయి. కాబట్టి క్రైసిస్ని ఎక్స్టెండ్ చేయగలిగింది, యుద్ధం ఎక్స్టెండ్ కాకపోయినా. కాబట్టి
దరిదాపు చర్చలకు దగ్గరకు రావడానికి ఆ క్రైసిస్ కూడా ఒక కారణం. సార్ షూర్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. సో ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.